ఇది గోబీ పకోడా. ఇది గోబీ రైస్ కోసం చేసిన గోబీ. సూపర్గా ఉంది. ఫ్రైడ్ రైస్ షాప్లో వచ్చినట్టే వస్తుంది స్మెల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం గోబీతో 65 చేసిన, గోబీ రైస్ చేసిన, తందూరి చేసిన, మంచూరియా చేసిన, పకోడా చేసిన, ఏది చేసినా ముందు పొయ్యి మీద నీళ్లు పెట్టి దాంట్లో ఉప్పు వేసుకొని కొంచెం సేపు కాగబెట్టుకోవాలి. కల్లుప్పు, అన్నీ కిందకి పైకి ఇట్ట కలిపెట్టుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. చూడండి మసాలాలు ఏమేమి వేయాలో. తెల్లగడ్డ, అల్లము, ధనియాలు, చెక్క, మొగ్గ, అల్లం అన్నీ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా కచ్చా పచ్చాగా వేసుకుంటే బాగుంటుంది. సాల్ట్, కార్న్ఫ్లోర్, గరం మసాలా, కారం, మామూలుగా అయితే ఈ మసాలాలో పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ చేస్తారు, కానీ మనం కలర్ వేయటం లేదు కాబట్టి దానికోసం ఈ కారం వాడుతున్నాం. కలర్ వచ్చే దానికోసం మిరప్పొడి ఎక్కువ వాడాల్సి వచ్చింది, అందుకని పచ్చిమిరపకాయ వేయలే. బియ్యం పిండి, ఎక్కువ పిండిలు వేసుకోకుండా ఇట్లా కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడే పెద్ద గంట పెట్టకుండా ఫోర్క్తో అట్ట అనుకుంటా అంటే బాగా విడివిడిగా వస్తాయి. ఒకే దగ్గర లేకుండా. ఇప్పుడు లాస్ట్లో దించబోయేటప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. చూడండి మైదా పిండి వేయకపోయినా ఎంత ఎర్రగా కాలుతుంది. కాకపోతే 10 నిమిషాలు వెయిట్ చేసి ఇట్టే కాల్చుకోవాలి. చాలా టైం పట్టింది. బాగా ఉడికిపోవద్దా లోపల కల్లా. చూడు బాగా వచ్చేది. ఇప్పుడు ఇట్టున్నాయి కదా, ఇవి మాత్రం తినేదానికి. కానీ గోబీ రైస్కి చేసుకునే గోబీలో మాత్రం కొంచెం మైదా, కొంచెం శనగపిండి వేసుకోవాలి. మైదా, శనగపిండి చాలు. ఇప్పుడు ఇది గోబీ రైస్కి. సో ఇది మాత్రం గోబీ రైస్కి. ఇక్కడ వరకు పకోడా. మళ్ళీ కరివేపాకు వేయకూడదు, ఇట్టే తీసుకోవాలి. ఇది గోబీ పకోడా. ఇది గోబీ రైస్ కోసం చేసిన గోబీ టేస్ట్ కోసం. క్రిస్పీగా భలే ఉంది. ఇది సూపర్గా ఉంది. బ్లాక్ సాల్ట్ ఇంకా పడుతుందిలే మమ్మీ, ఇంకొంచెం వేయలే. గరం మసాలా, ధనియాల పౌడర్ కొంచెం తగ్గి చాలు. చికెన్ మసాలా సరిపోతుంది. కొద్దిగా అంటే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. ఇది అన్హెల్తీ తెలిసినప్పటికీ బయట వాళ్ళు దీనికంటే ఎక్కువ వేస్తారు కాబట్టి మనం కూడా వేసుకొని తినేస్తాం. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేస్తున్నావా? ఈ నూనె గోబీ కాల్చిల్లా ఇది. కొద్దిగా ఎర్రగడ్డలు, క్యారెట్, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు. ఫస్ట్ ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇంట్లో క్యారెట్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి.
1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటికంటే ముందు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. బయట పడుతుంది నేను వేస్తాయి. వెనిగర్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు గోబీ వేసుకోవాలి. ఇప్పుడు మంట హైలో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ కలిపెట్టుకోవాలి. ఫ్రైడ్ రైస్ షాప్లో వచ్చినట్టే వస్తుంది స్మెల్. కలర్ చూడమా ఎంత బాగా వచ్చింది. ఆయిల్ ఇంకా కూడా పడుతుంది కానీ వాళ్ళు ఇంత పోస్తారు మమ్మీ. అవునా? అవును కదా. అయితే దీనికంటే ఎక్కువ పోస్తారు వాళ్ళు. ఇంత వేసాము ఎంత అయిపోయిందో చూడండి. ఓ 1/2 లీటర్ దీన్ని తాగేస్తాం మమ్మీ ఈరోజు నూనె మనం. ఎప్పుడో ఒకసారి కదా. నిజంగా అంత బాగుంది నాన్న. ఇది కానీ అన్నామంటే ఇంకా బయటదే అడగవు నువ్వు. జే చేయమా దిజే చేయమా అంటావు. ఓకే అండి, ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో కూడా చేసి పెట్టండి. హ్యాపీగా తింటారు పిల్లలు అందరూ. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్. పోస్తా ఎత్తి